ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు పెళ్ళైన భార్యాభర్తలకి 1,00,000 రూపాయలు ప్రైజ్ మనీ ఇమ్మన్నారు వేణు గారు. మరి ఆ భార్యాభర్తలు ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. 1,00,000 రూపాయలు ఒకసారి ఫోన్ పే గూగుల్ పే ఉన్న చేతులు ఎత్తండి. ఓకే, ఎందుకంటే కొంతమంది క్యాష్ తీసుకో, అందుకోసం అడుగుతున్నా. మరి ఆ 1,00,000 రూపాయలు గెలుచుకోవడానికి మన ముందుకు రాబోతున్నటువంటి మొదటి జంట నవీన్ గారు. మళ్ళీ తప్పుడు పోతారు. మీ అమ్మ నాన్న వచ్చి మమ్మల్ని అడుగుతారు. ఏడుస్తుంది, తిట్టుకుంటుంది. సో ఆలస్యం చేయకుండా మన ముందు రాబోతున్నారు ప్రసాద్ గారు అండ్ తన్మయ్ గారు. గట్టిగా చెప్పట్లు. 1,00,000 రూపాయలు గెలుచుకుంటారు లేదో చూద్దాం. వెల్కమ్ టు. ఏమే చెప్పండి. ఏం నాకన్నా ముందు నడుస్తున్నావు? లేదండి, క్షమించండి. కదా సార్ నమస్కారం. ఏంటో వెనక నడుస్తున్నావు? మీరే కదండి వెనక. నాతో సమానంగా ఉన్నాడు. అలాగే అండి. నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి. ఫస్ట్ కపుల్ అంటే ఉత్తమ భార్యాభర్తల కాంపిటీషన్. నేను క్వశ్చన్ అడుగుతాం. అడుకో సార్. నేను యాంకర్ని సార్. సరే అడగండి. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు. పెళ్ళి అంటే లవ్ మ్యారేజ్ ఉంటుంది, అరేంజ్ మ్యారేజ్ ఉంటుంది. ఇవి రెండు కాకుండా ఇంకే ఉంటాయి. సహజీవనం అంటే డేటింగ్. ఏమే అది వరతలు పెట్టేదాన్ని అవ్వ అంటే ఏంటండి? దాని మ్యారేజ్. రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తను అడగాలి. మీరిద్దరు సహజీవనం అంటే డేటింగ్. ఏమే ఇదేమో శ్మశానం నక్కాల్సినట్టు. మూడో ప్రశ్న, మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు. నాకిద్దరు. వదిలేసా. ఎవరైనా మొగుడు పిల్లలు మనకిద్దరు మనకు నలుగురు అంటారు. దానికిద్దరు మీకిద్దరు అంటే ఆడికిద్దరు సినిమాలాగా. డేటింగ్ అంటే సహజీవనం. అంటే చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటి నవీన్ గారి వ్యవహారం నడుస్తుంది. సార్ ఒకసారి పైకి లేదండి. ఇది భార్యాభర్తల కోసం, మీలాంటి డేటింగ్ బ్యాచ్ కాదు. తప్పన్నారు. అక్కడ భోజనం తెరుస్తారు, బొచ్చు తీసుకొని పో. ఇప్పుడు కప్పు లేదా? గులాబ్ జామ్ కప్పు ఇస్తారు, అది తీసుకోండి. అట్లీస్ట్ శాస్త్రం ఇవ్వండి. శాస్త్ర టీ టైం అయిపోయిందండి. నెక్స్ట్ మన రాబోతున్న జంట ముసలమ్మకు చెవుడు, ముసలాడు మాట్లాడలేడు, అయినా సరే 1,00,000 రూపాయలు గెలుచుకోవడానికి మన ముందు రాబోతున్నారు రమేష్ గారు, రమ్య గారు. ఒక నిమిషం, నేను మీకు క్లియర్ గా చెప్పా, ఇది భార్యాభర్తల షో అని. ఎవరండి అల్లుకి తండ్రి కూతురు పంపించారు? హలో, నా మొగుడు. మీరు ఇంత పెద్దలు చేసుకున్నా చూడడానికి బాగానే ఉన్నా కదా. ముసలాడికి వద్దు అంటే విన్నా. గట్టిగా మాట్లాడు. అది వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? సంకనగరానికి వచ్చారు. మూసుకొని కూర్చో. ఏమంటున్నాడు? తాతగారు మాట్లాడలేరు, బామ్మగారికి చెరువు. కూర్చోండి. మరి ఎక్కువ ఒక్క స్టేజ్ పెడితే కాలు చేతులు ఎగుతాయి. అసలు రేపు షూటింగ్ ఉన్నాయి. నువ్వు ఊగినట్టు యాక్టింగ్ చేయక్కర్లేదు. నీ వయసుకి ఆటోమేటిక్ గానే ఉంటావు. అది 1,00,000 రూపాయల్లో మొదలు ప్రశ్న. బామ్మగారు అది పనిచేస్తుంది. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏమంటున్నావు? అందంగా ఉండని అంటున్నావా? చెవిటి మాలోపం ఉంది, చెప్తావా? ఏమంటున్నాడు? దూరదర్శన్, సప్తగిరి. ఓ, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? అదేవో నడ్డు మీద కొట్టుకున్నాడు. అది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్. చెప్పండి. ఇదిగో, మా కాలంలో లవ్లు కొవ్వులు లేవయ్యా, అన్ని అరేంజ్డ్ మ్యారేజ్లు. రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్ని నిర్ణయాలంటే ఏం చేయాలి? ఏమిటి? ఉత్తమ మైకి చెవులం చెవులం వస్తుంది. అవునా? అవునా అంటదండి సార్. భార్యాభర్తలు అన్ని ఉండాలంటే ఏం చేయాలి? ఏమంటున్నాడు? లేకడానికి ఒక గంట, చెప్పడానికి ఒక గంట. నువ్వు చేసేది చూడు. ఓహో, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నావా? ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకో, ముసలాడు సైలెంట్ గా ఉంటాడు. ముసలాడికే కోపం వచ్చింది అనుకో, అన్ని మూసుకొని సైలెంట్ గా వాడే ఉంటాడు. అంటే ముసలాడు కోపం వచ్చినా ముసలాడు సైలెంట్ గా ఉంటాడు. అవును. నాకు డౌట్, మీ ఆయన గడ్డ ఉంది, ఇబ్బంది లేదా? ఎందుకు? ఎందుకంటే దీపావళి పూట పిచ్చుకుని చుచ్చిద్దరు విసురుతారు. పొరపాటున వెళ్ళి గడ్డ ఒక చిన్న కోరిక ఉంది, ఎప్పుడైనా ఒకసారి అగ్గిపుల్ల గీసి అక్కడ వేయాలని ఉంది. ఏంటి
అప్పుడు బోరుగుంటికి కట్టెక్కిస్తారు. తెలీదు. ఓకే, మూడో ప్రశ్న. మీకు ఎంతమంది పిల్లలు? ఏమిటి? ఆగు, వాడు ఒక్కడే చూపించగలరా? నేను చూపిస్తా, చూడండి. ఫైల్స్ ఏమన్నా వచ్చినాయా? నువ్వే చెప్పావా ఎంతమంది పిల్లలు? అర్థం కాలే. ఎంతమంది పిల్లలు? ఓహో, మా ఇద్దరికి ఎంతమంది పిల్లలు అంటున్నావా? ఆ విషయంలో ముసలాడు చాలా గెట్టాడు. చిలికి చిలికి 18 మందిని కన్నాడు. అదిగో పెద్ద కొడుకు ఫోటో తీస్తున్నాడు, ఇంకొక పిల్ల, 2 కొడుకులు ఉన్నారు చూడక్కడ. ముసలాడికి పెళ్ళైన కొత్తలో ఉద్యోగం లేదనుకుంటా. లేదు, ఆ విషయం చెప్పక్కర్లేదు, తెలిసి 18 మంది పిల్లలా? అవును. సిగ్గులేదురా? పిల్లలు కన్నావా, క్రికెట్ టీములు కన్నారా నువ్వు? నిజంగా. చివరి ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆయన హవా నడుస్తుందా? ఏమిటి? మా తాతగారితో ఫోటో తీసుకుంటావా? మళ్ళీ ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, తర్వాత తీసుకుంది. నిన్న మరి మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, తాతగారు చిచ్చి మీ ఆయన హవా నడుస్తుందా? అలా గొంతులో గొనుక్కోకపోతే బయటకు చెప్పి చావచ్చు. చెప్పండి. తాతగారు, నాకు ఒక డౌట్. అమ్మా, వీరికి నిజంగా గడ్డం పెరగలేదు, కోపం వచ్చి వీళ్ళు ఆవిడ తల తిప్పేసింది, గడ్డం పైకి వెళ్తుంది, జుట్టు కిందకు వచ్చింది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, చెప్పండి. వీడితో ఈ ఇంటికి ఎందుకు వచ్చాను అనుకుంటాడు. అర్థం కాలే, చెయ్యి. అర్థం కాలే. అర్థమైంది. కంగ్రాచులేషన్స్, గట్టిగా చెప్పలు పెట్టాలి. కమాన్, మీరు గెలుచుకున్నారు వసూలు గారుల తరపు నుంచి. మీకు 4,000, మీకు 4,000. ఏంటి? కాంగ్రెస్ పింఛను తీసుకొని పోండి. బొచ్చన్నారు. ఆ లాస్ట్ వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు, తీసుకొని పోండి. వెళ్ళండి. రా, చాలా చేస్తారా? మా తాతగారు నమస్కారం పెట్టండి. బాబా గారు ఆశీస్సులు తీసుకోండి. వెళ్ళేటప్పుడు తాయిస్తాడు, ఇంటికి కట్టండి. నిజంగా ఇందాక చెప్పినట్లే ఉన్నాడన్నా. సీరియస్ గా అనుకుంటుంది. అమ్మ వెళ్ళేటప్పుడు తాయిస్తూ మా 10 రూపాయలు తీసుకుంటాడు, ఎక్కువ తీసుకుంటాడు. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న జంట, వీళ్ళకి చాలా సిగ్గు ఎక్కువ, నిన్నే పెళ్ళి అయింది. నెక్స్ట్ వెళ్తాం రమేష్ గారు, రమ్య గారు. నువ్వెళ్ళు, 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 నువ్వెళ్ళు. కళ్ళు కనపడట్లేదు, కింద కొంగుతున్నావు. ఏంటి సిగ్గా? సిగ్గు నీకు సిగ్గు ఏంట్రా? ఈ వయసులో పెళ్లి చేసుకునేందుకు జనాలు సిగ్గుపడాలి. కూర్చో. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. నమస్కారం సార్. నమస్కారం సార్. హాయ్ సార్. సార్, బాబా గారు, రవికాంత్ గారు, స్వాగతం సుస్వాగతం సార్. నమస్తే సార్. 1978 వచ్చేసారు చిరంజీవి గారితో పాటు, ఇక్కడ ఉన్నారు. పని చేసి ఎప్పుడు రామారావు గారితో కూడా పని చేశాడండి ఈయన, సైనికుడు. ఓకే, ₹1,00,000 మొదటి ప్రశ్న. వీళ్ళు లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? నాకు నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. నేను చెప్తా. మంత్రి గారు, ఆ కుడి చెప్పేసారు పైకి ఇస్తారు స్టేజ్ మీదకి. ఆయన నిజంగా ఇస్రాయల్లో ఉన్నాడు. నవ్వుతున్నట్టు కమ్మేసి ఇస్తారా ఏంటి? రెండో ప్రశ్న. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. చెప్పు. మంత్రి గారు క్షమించాలా, 2 చెప్పులు ఇస్తారండి సార్. ఏమి సార్? కూర్చోండి. నమస్కారం సార్. నమస్కారం. మీకు ఎంతమంది పిల్లలు? కష్టం సార్. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. నేను చెప్పంటా? చెప్పండి సార్. నువ్వు ఏమని పంపించు, అన్నీ రాలిపోతాయి. పెద్దవాడిని ఊరుకుంటాను. కూర్చో. చివరి ప్రశ్న. అమ్మా, బాబా గారి తాయి తీసుకుని వెళ్ళండి వెళ్ళేటప్పుడు. చివరి ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా? అదే సార్, స్కిప్ నుంచి ఒకసారి పక్కకు వద్దాం. దిగిన తర్వాత ఆడవాళ్ళందరూ వచ్చి తాయి తెలిస్తే తీసి మెల్లరో ఒకటి. చివరి ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. కంగ్రాచులేషన్స్, గట్టిగా చెప్పలు కొట్టాలి. నిజంగా మీరు గెలుచుకున్నారు. వధువు వాళ్ళ తరపు నుంచి మీకు 2 చెప్పులు. ఆ చెప్పులు తీసుకుని ఇందాక ఎలా అన్నారు? నువ్వు చెప్పు, ఇలాగే చెప్పులు అని గుర్తుంది సార్. కప్పు ఇస్తున్నారు. కప్పు కొడతారా? కప్పు కావాలి. ₹20 ఇస్తే ఇక్కడ పక్కన ఇలాంటి రెస్టారెంట్ ఉంటుంది అది సాసలు కూడా ఇస్తారు. సార్ మీకు తాయెత్తు కావాలా సార్?
హిందీలో ఒకటి ఇచ్చేసారు గట్టిగా చెప్పాలి కదమ్మా, మీరు గట్టిగా చెప్పట్లే నాకు. సార్. నేను బయటకు వెళ్తే అందరూ కిలో మటన్ ఎంత అని అడుగుతున్నారు సార్. ఇంత గట్టి వేసుకొని మాట్లాడుతారు, ఇంకా నువ్వు ఆ మటన్ నీ మెత్తగా పెట్టలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మిమిక్రీ చేస్తారు 2 వాయిస్లు. ఇప్పటిదాకా అన్న సౌండ్ అన్న కొంచెం పెంచింది. ఇప్పటిదాకా ఈ మిమిక్రీ చేశాడు రవి గారు. మీరు కూడా అద్భుతంగా మిమిక్రీ చేస్తుంటా, మా చుట్టాలు అందరూ వచ్చారు. మీరు ఒక్క ఛాన్స్ ఇస్తే చేస్తా 100% అన్న. ఏ వయసు అడగండి. సరే అన్న, ఇందరి దగ్గర నేను అందరూ వాయిస్ చేశాను పవన్ కళ్యాణ్. ఇప్పుడు నాకేంటంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ మైకిల్ జాక్సన్ గారు వాయిస్ కావాలి. ఏమి మైకిల్ జాక్సన్ ఏం చేస్తాడండి? డాన్స్ వేస్తాడు, డైలాగులు చెప్పడు. ఇంకోటి అడగండి. మన్మోహన్ సింగ్ గారు వాయిస్ చేశాను. అన్న మన్మోహన్ సింగ్ గారు మాట్లాడడం మీరు ఎప్పుడైనా చూసారమ్మా? సార్ నేను ఒక వాయిస్ చేస్తా, అది మీరు గుర్తుపెట్టండి. ఓకే సార్ ఒక్కసారి చెప్పండి కొట్టమని సార్. అమ్మా, ఇంత చక్కటి మిమిక్రీ ఆర్టిస్ట్ గట్టిగా చెప్పలు కొట్టాలి. సో ఇప్పుడు ఏ వాయిస్ చేస్తారో చూద్దాం. ఓకే. చూరప్ప సిద్ధప్ప, నేను సింహం అంటే అది గట్టును తీసుకోలేదు, నేను తీసుకుంటా. అదొక్కరు తేడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ కొంచెం అయితే దానికి చెక్కి ఇక్కేరప్ప. సూపర్, గట్టిగా చెప్పలు కొట్టాలమ్మా. 20 నిమిషాలు పొద్దున పూర్తి లేదు. సరే, హీరోలోనే అందమైన హీరోగా ఇద్దరితో ఒకటే వయసు అనుకుంటా. కాదు, మా ఖాన్ గారు, మా మేనేజర్ ఖాన్ గారు. నమస్కారం ఖాన్ గారు. మీరు 3rd క్లాస్ ఉన్నప్పుడు ఈ 2nd క్లాస్ ఉండేది, పెద్ద తేడా లేదు వయసుకి. సార్ హీరోలోనే అందమైన హీరో వాయిస్ గుర్తుపెట్టండి. సార్ రైట్. ఎవరు అత్త తీసుకోవడం అంటే జేబు నుంచి డబ్బులు తీసి రంగులో రూపేసి అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి నా పక్కన మీ గడ్డంగాని కూడా దత్త తీసుకుంటా. ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే అలాగైపోతారు. సూపర్ సార్, సూపర్. నితిన్ గారు వాయిస్ వచ్చి దించేశారు. నితిన్ గారు జయంలో ఎలా మాట్లాడారు అలాగే మాట్లాడారు సార్. మీరు బలం సార్. అది నితిన్ వాయిస్ సార్. యంగ్ హీరో అన్నారు కదా సార్, మహేష్ బాబు. వాయిస్ ఇలా ఉండదా? ఇలా ఉండదు, నేను చేస్తాను చెప్తారు అండి. ఒక్కసారి గట్టిగా చెప్పదు కదా మహేష్ బాబు వాయిస్. ఇప్పుడు ఏం చేస్తారు మహేష్ బాబు వాయిస్. ఎప్పుడు వచ్చావు కాదన్నయ్య? ఏంటనియా ఎప్పుడు వచ్చావు కాదన్నయ్య అని గుంటూరు కారం సినిమాలో గుంటూరు కారం ఎక్కడుంటది? పోస్టర్ లో ఉంటుంది, దాంట్లో కొడతారు. ఏంటి మాటలే అది. సరే, నాకు ఒక విషయం అర్థమైందమ్మా. మీరు హీరో వాయిస్ గుర్తుపట్టలేదు కాబట్టి విలన్ వాయిస్ చేస్తా. ఓ సూపర్ సార్, కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్స్. గుర్తుపట్టాలి చెప్పు. అలాగే. ఇప్పుడు చెప్పొద్దు. అరే ఎవరురా నువ్వు? అరే నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు చేసింది చాలా తప్పరే. నా ఇంటికి వచ్చి కోటి రూపాయలు పట్టుకుని దల్లా సంపాదించుకుంటా. గుర్తుపెట్టారు? గుర్తుపెట్టాను సార్. నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పట్టుకుని మళ్ళా కొనుక్కుంటా. స్వప్న విరుమైతే నేను మరిపోండిరా. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే బాత్రూమ్ వస్తుందా? కాదు సార్, మరి ఏంటో సౌండ్. ఎంఎస్ నారాయణ గారు వాయిస్ కరెక్ట్ తీసుకున్నారు కదా, కోరస్ ఇస్తున్నాను. ఎంఎస్ నారాయణ గారు. ఇది ఎంఎస్ నారాయణ గారు. అవును సార్. మీరు ఇదేవరిది? వీరరాఘవరెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నెట్టింటికి వచ్చా, అవసరం అయితే నీ బాత్రూమ్ లో కూడా వస్తా. ఆల్రెడీ కోఆపరేషన్ నీ కొడుకుని చెప్పేస్తాను. పోసాని గారిది. సారీ సార్, బాలకృష్ణ గారిది. బాలకృష్ణ గారు సార్. ఏం సార్? సారీ, జస్ట్ ఫర్ ఫన్ నుండి ఒకసారి గట్టిగా చెప్పలేకపోతాను. పంతులు గారు వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి? వీళ్ళిద్దరు భయ్యా భయ్య భయ్యా एक बार आजा. సెక్యూరిటీ సెక్యూరిటీ. यू नो काश्मीर से आया बाबा, एक ताइज देता, किधर भी लगाओ क्या होता है फिर? फिर ऊपर जाता.